మనం ఏదన్నా జూపార్కి పోతే ఆడ పులిబోను దగ్గర పడుతుందని తెలవంగానే భయంతోని పానం గజ్జున వణుకుతుంది కదా. అయినా ఎప్పుడు మనుషులేనా మమ్మల్ని చూసేటందుకు వస్తారు, మేము కూడా పబ్లిక్ నడమ పోతుంటాం అప్పుడప్పుడు ఊర్ల పొంటి అని. ఒక ఊర్లకు పులొచ్చి ఎట్లా హల్చల్ చేసిందో మా వాళ్ళ నడుచుకరవ్వని పంపించిన. మరి అది దొరికిందా దొరకలేదా ఏందో కథ చూద్దాం. నీ పులి దాలగవాడ ఏడికెళ్ళి మోపైందో ఏమో గాని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ ఊళ్ళోళ్లను నిమిషం నిద్ర పోనిస్తలేదట. వారం 10 రోజుల సంధి ఆ ఊరి పక్క పంటున్న గుట్ట మీదనే తిరుగుతున్నదట పెద్ద పులి. కొంతమంది గనొస్తుంది, ఇంకా కొంతమంది కనిపించకపోయే వర్కాల నమ్మేటోళ్ళు నమ్మిండ్రు, అబద్ధం అనుకుంటోళ్ళు అబద్ధం అనుకున్నారు. కానీ నిజమే, ఆడ చిరుతపులు తిరుగుతున్నది. ఆ గుట్ట పక్క పొంటే పోరగాలు చదువుకునే బడి, తిని పండుకునే హాస్టల్ ఉన్నది. ఆయనతో ఎగురొచ్చి ఏ పోరన్ని మింగుతుందో అర్థం కాక అందరు గద వణుకుతున్నారు. ఇక ఈ ముచ్చట టీవీలో కెరకైనా కూకుట్రా ఏది పులి అని కెమెరాలు పెట్టుకొని చూస్తుండగానే ఇగో గుట్ట మీద ఉన్నది చూడుండ్రి, గుండు మీద వండుకొని ఎట్లా చూస్తున్నదో. దుడ్డనే ఉన్నది. ఇదాన్ని వట్టాలన్నాడు, జనం భయం పోగొట్టాలన్నాడు. ముందే గుట్ట చూడు ఎంత జిబ్బున్నదో. ఏ గుండు సరికేలా దొరికినా దొరకుడు కష్టం. అయినా ఏమన్నా గాని మా ప్రయత్నం మేం చేస్తామని అడవి శాఖల్లో బోన్ పెట్టిండ్రు. అందులో ఏదో తినే వస్తువు పెట్టినట్టుండ్రు. దానికి ఆకలై అంతకంటే ఎక్కువ కర్మగాలి ఆ బోన్ దిక్కు రావాలి, అందులున్న తినాలే, అందులోనే అడ్డం పడాలి. ఇది కావాలంటే అయ్యే పని కాదంటున్నారు అక్కడోళ్ళు. కానీ సర్కారోళ్ళు పోలీసు వాళ్ళు మాత్రం మస్తు కోషిష్ చేస్తున్నారు పులిని పట్టుకునేందుకు. జల్దిన దొరికితే జనం భయం పోతుంది. కానీ ఆ గుట్టలకు ఇదెందుకు వచ్చింది, ఏడికెళ్ళి వచ్చింది, ఇది ఒక్కటే ఉన్నదా ఇంకా ఉన్నాయనేది మాత్రం తెలుస్తలేదు. జనం జర ఇసార సొప్పు నుండి ఎందుకైనా మంచిది దొరికేదాకా.